దసరా అంటే విజయదశమి, దసరా అంటే అలాయ్ బలాయ్, దసరా అంటే జమ్మి చెట్టు, దసరా అంటే నవదుర్గలు, దసరా అంటే నవ వంటకాలు, దసరా అంటే ఆట పాట మాత్రమే కాదు, దసరా అంటే ఆరోగ్యం కూడా. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు దాగున్నాయి. అంతేకాకుండా విజయానికి ప్రతీకగా నిలిచిన జమ్మి చెట్టు ఒక ఔషధ గనిగా కూడా చూడాలి. ఆటపాటల ఆనందాల విజయదశమి సందర్భంగా మనకు కలిగే ఆరోగ్యాలను చూసుకుంటే జమ్మి చెట్టు బెరడు ఔషధ గుణాల్ని కలిగి ఉంటుంది. అందులో ప్రధానంగా బ్రాంకైటిస్, ఆస్తమా, పైల్స్ వంటి వాటిని చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. ఆకులు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ హైపోగ్లైసెమిక్, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. పువ్వులు చర్మానికి చికిత్స చేయటానికి, రక్తాన్ని శుద్ధి చేయటానికి ఔషధాలుగా వాడతారు. జమ్మి చెట్టు కాయల్లో కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇవి పోషకాహార లోపాన్ని, ఐరన్, కాల్షియం లోపాలను దూరం చేస్తాయి. జమ్మి చెట్టు కాయలు, ఆకుల ద్వారా వచ్చిన పేస్ట్ గానీ, గమ్ గానీ, పొగ గానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా జమ్మి చెట్టు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను, క్యాన్సర్ను తగ్గించే లక్షణాలను, యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. జమ్మి చెట్టులోని ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జమ్మి చెట్టు నుంచి వీచే గాలి కూడా ఎంతో శ్రేష్టమైందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చటం వల్ల ఎన్నో రకాల రోగాలు సైతం నయమవుతాయని వారి నమ్మకం. అంతేకాకుండా జమ్మి ఆకుల్ని కుష్టు వ్యాధి నివారణకు కూడా వాడతారట. అతిసారం ఎక్కువగా ఉన్న వారిలో జమ్మి చెట్టు ఆకులను, బెరడును, మిరియాలను కలిపి మెత్తగా నూరి మాత్రలుగా చేసుకుని మజ్జిగతో కలిపి తీసుకోవటం వల్ల అతిసారం తగ్గుతుంది. అవాంఛనీయ రోమాలు జమ్మి చెట్టు ఆకుల పసరు రాయటం వల్ల పరిష్కారం దొరుకుతుంది. ఈ చెట్టు బెరడుతో వచ్చిన గంధాన్ని ఏవైనా కీటకాలు కుట్టిన చోట రాయటం వల్ల ఏదైనా విషం ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. విజయదశమి రోజు ఎన్నో రకాల ప్రత్యేకమైన వంటకాలు చేస్తుంటారు. ఆ వండిన వంటల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారు. అందులో ముఖ్యంగా కట్టె పొంగలి, కదంబం, వడలు, రవ్వ కేసరి, పానకం, పులిహోర, కొబ్బరన్నం, పాయసం, మినపగారెలు, మొక్కజొన్న వడలు, దద్దోజనం, రవ్వ కేసరి, పరమాన్నం, అల్లంగారెలు, శాకాన్నం, కలగూర పులుసు, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర ఒక దక్షిణ భారత రుచికరమైన ఘాటైన వంటకం. అంతేకాకుండా దేవతామూర్తులకు ఎంతో ఇష్టమైన వంటకం అని చెప్తుంటారు. ముఖ్యంగా చింతపండు పులిహోరను తినటం వల్ల అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు, పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండులోని హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ బరువును తగ్గిస్తుంది. చింతపండు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. చింతపండు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా చింతపండు కాపాడుతుంది. పాయసంలో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా ఇతర కారకాలు కూడా ఉంటాయి. పాయసం పొట్టలో చల్లదనానికి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా గట్ హెల్త్ కోసం కూడా పాయసం ఉపయోగపడుతుంది. పాయసంలో వాడే పాలలో అమైనో యాసిడ్స్ శరీర పనితీరుకు సహకరిస్తాయి. రకరకాల పాయసం చేసే విధానం ద్వారా రకరకాల ఆరోగ్య లాభాలు పొందొచ్చు. బియ్యం, బెల్లం, నెయ్యి కలిపి చేసిన పాయసంతో మహిళల్లో బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా పాదాల వాపు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అకారణంగా జుట్టు రాలటాన్ని నిరోధిస్తుంది. నల్ల బియ్యంతో చేసిన పాయసం డయాబెటీస్ నివారణకు, ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మట్టా రైస్తో చేసిన పాయసం తాగటం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో టాక్సిన్స్ ని తొలగించుకోవచ్చు. దద్దోజనం, దీన్నే పెరుగన్నం అని కూడా అంటారు. ఇది తినటం వల్ల చాలా సులభంగా అరుగుతుంది. కడుపులో నొప్పిని తగ్గించే బ్యాక్టీరియాను దద్దోజనం కలిగి ఉంటుంది.
అందుకే ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. పెరుగులోని విటమిన్లు, జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రాత్రిపూట దధ్యోజనం తినటం వల్ల చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన చర్మ ఛాయను ప్రోత్సహించినట్టు అవుతుంది. పెరుగు కొలెస్ట్రాల్ని సమతుల్యం చేయటంలో, రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగున్నంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది, బరువు తగ్గిస్తుంది. పెరుగులో కాల్షియం ఎముకలు, దంతాలకు ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. బెల్లం, రైస్ కలిపి చేయటం వల్ల చాలా తీయగా, రుచిగా ఉంటుంది. ఈ పరమాన్నం తినటం వల్ల బెల్లంలోని షుగర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి జీర్ణక్రియకు, మలబద్ధకానికి డీటాక్సిఫైయర్గా కూడా పనిచేస్తుంది. ఇక ఇందులోని రైస్ మాత్రం శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇందులోని లో ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం డైట్ని సమపాళ్లలో ఉంచటంలో సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బరువు నియంత్రణకు కూడా పనిచేస్తుంది. నోటికి రుచిగా చిటికలో చేసుకునే ఒక తీయని వంటకం రవ్వ కేసరి. దీన్ని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందొచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను దృఢంగా మారుస్తుంది. జీర్ణక్రియకు ఉపయోగపడే కారకాలు ఇందులో చాలా ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కేసరి తినటం వల్ల చర్మారోగ్యం కూడా పొందొచ్చు. స్కార్స్, పిగ్మెంటేషన్ సమస్య కూడా తీరుతుంది. ఋతుస్రావం సమయంలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. ఆత్రుత, ఒత్తిడి కూడా దూరం అవుతుంది. బరువు తగ్గేందుకు, కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. చివరిగా విజయదశమి అంటే ఆనందమే కాదు, ఆరోగ్యం కూడా అని గుర్తించి ప్రతి క్షణాన్ని ఆనందించి మనసుకు ప్రశాంతతను కలిగించేలా, పిల్లలకు కూడా ఆహ్లాదం కలిగేలా పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.